విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్షులు జి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించవలసిన ప్రభుత్వాలు విద్యను అందని ద్రాక్షగా తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వర్తింపు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3,000 రూపాయలకు పెంచి హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంకటంగా మారిన జీవో నెంబర్ 4235ను రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ధర్నాకి జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి ధర్నా వద్దకు వచ్చి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిద్ధు, సాహిద్, వాసుదేవ్, నాగరాజు, మణికంఠ, ఉదయ్ కుమార్, జయరాము, సత్యం, చిన్ని, గోపాలకృష్ణ, రవి, నాని, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేయాలని బాలాచెరువు నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 2000 మందితో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే విద్యారంగంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీలు 2018 నుంచి ఇప్పటి వరకు ఒకటే రేట్లతో ఒకటే మిల్లులు ఇస్తా ఉన్నారు, మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలి. హాస్టల్లో కుక్కు, కమాటీ, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలి. ఏపీటీ, అదేవిధంగా జీపీటీ, ఇతర జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఈ రోజు ఈ ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాకి స్పందించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ మీనా గారు వచ్చి గురువారం నాడు అందరితో అన్ని డిపార్ట్మెంట్లో కలిపి జాయింట్ కమిటీ మీటింగ్ చేస్తాను. ఈ మీటింగ్ లో ఎప్పుడైతే సమస్య పరిష్కారం చేస్తారో డేట్ ని ఫైనల్ చేస్తారో, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.